శ్రీమాత్రే నమ. సద్గురు జ్యోతిష్యాలయం 2026 రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయి? అందరికీ ఒక క్యూరియాసిటీ, ఈ కొత్త సంవత్సరం భగవంతుడా నాకు ఎలా ఉంటుంది? నేను ఆరోగ్యంగా బాగుంటానా? నాకు ఉద్యోగం వస్తుందా? నాకు వ్యాపారం బాగుంటుందా? నాకు రియల్ ఎస్టేట్ బాగుంటుందా? ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన. ఉగాది తర్వాత శ్రీ పరాభవనామ సంవత్సరం కూడా వచ్చేస్తుంది. దాని తర్వాత మనం ఉగాది పంచాంగ శ్రవణాన్ని కూడా మనం చేసుకుంటాం. ఈలోపు ఈ జనవరి 1వ తారీఖు నుండి డిసెంబర్ 31 వరకు ఈ ద్వాదశ రాశులకి ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం. అన్నిటికంటే ముందు జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎంత అవసరం ఉందో అంతే తెలుసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది. ఈ సంవత్సరం అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి రాశి అని చెప్పవచ్చు సింహరాశికి. అన్ని రకాలుగా కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏంటి గురుగారు కొత్త సంవత్సరం రోజు మంచి విషయాలు వింటామంటే, ఒక్కొక్కసారి కొన్ని చెప్పవలసింది గట్టిగా చెప్పవలసిన, ముఖ్యంగా గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకొని, ఇదేదో నేనేదో కల్పితం చెప్పేది కాదు. ఆ గ్రహాల యొక్క మార్పిడి వల్ల వచ్చే అష్టమ స్థానంలో శని, 7వ స్థానంలో రాహు, జూన్ 26 తర్వాత గురు విరేయస్థానానికి 12వ స్థానంలో ప్రభావం. అదే సమయంలో కాలపురుషునికి 4వ ఇల్లు అయిన కర్కాటక రాశిలో గురు ప్రభావం. అష్టమ శని ఉన్న పెద్ద ప్రమాదాలు రావు, కానీ విరేయస్థానంలో ఉన్న గురు రావడం వల్ల విపరీతమైనటువంటి ఖర్చులు, మార్పులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆస్తిపాస్తుల్లో కొంచెం షేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జూన్ 26 తర్వాత సింహరాశి వారికి స్థల మార్పు, ఇల్లు మారే అవకాశం, విపరీతమైనటువంటి ఖర్చు శుభకార్యాల కోసం చేయడం, విద్య కోసం ఖర్చు ఎక్కువ పెట్టడం, పిల్లల చదువు కోసం పెద్ద లోన్స్ తీసుకొని ఖర్చు పెట్టడం, ఇవన్నీ కూడా శుభ వ్యయ స్థానాలు అని చెప్పచ్చు. ఇంకా ఆరోగ్యం పట్ల తీసుకుంటే స్త్రీమతికి కానీ, తల్లిదండ్రులకు కానీ, పెద్దవాళ్ళకి కానీ, మహిళలకు కానీ గర్భాశయ సంబంధించిన సమస్యలు, హాస్పిటల్ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఇరువురికి, స్త్రీ పురుషులు ఇరువురికి కూడా ఏదో రకమైనటువంటి వైద్య ఖర్చులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మేబీ ఒక శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు చాలా బాగా ఉన్నాయి. దీన్ని కొంచెం జాగ్రత్త పడండి. ఒక మాస్టర్ చెకప్ ఒకటి చేసుకోండి. కేతు ప్రభావం వల్ల రహస్యంగా కొన్ని సంబంధాలు, దాచిపెట్టిన విషయాలు బయటపడతాయి. ఇల్లీగల్ అఫైర్స్ ఇలా అంటున్నాను అనుకోకండి, జాగ్రత్త పడండి. తర్వాత ఇల్లీగల్ బిజినెస్ కూడా చాలా జాగ్రత్తగా అసలు చేయకండి. అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు సింహరాశి వారి ఈ సంవత్సరం ఏది చేయకండి. దానివల్ల లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి సింహరాశి వారికి. దీనివల్ల ప్రభుత్వం నుంచి లేదా కోర్టు నుంచి కూడా మీకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. కంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా. గుండె సంబంధిత శస్త్రచికిత్సలు, మోకాలి కాళ్ళి మెడిమలు, ఇలాంటి శస్త్రచికిత్సలు ఇవన్నీ తాత్కాలికంగా వచ్చిన జాగ్రత్త చూసుకోవాల్సిన జనరల్ మాస్టర్ చెకప్ ఒకసారి చూసేసుకోండి. కాస్త సింహరాశి వారికి భారీ మానసిక ఊరట ఏమంటే, ఉద్యోగస్తులకి కాస్త బాగుందని చెప్పచ్చు. ఉద్యోగంలో మార్పులు, బాధ్యతలు పెరుగుతుంది. కొంతమందికి ఉద్యోగంలో మార్పు సంభవించిన అనుకున్న దానికంటే గొప్ప స్థితికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సంవత్సర చివరి భాగంలో మంచికే అవకాశాలు ఉన్నాయి. వివాహ సంబంధాలు చాలామందికి పునర్వివాహ యోగం, విడాకులు లేకుండా లాగుతున్న సంబంధాలు 2026 స్పష్టమైన నిర్ణయానికి వచ్చాయి. సంతాన ప్రాప్తి యోగం, చికిత్స ద్వారా ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా అవన్నీ తొలగి సంతానం వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెద్ద ఆనందాన్ని ఇచ్చే మార్పులు ఏదైనా ఉంది అని అంటే వివాహం జరగడము. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ఆఫర్ లెటర్స్ జూన్ తర్వాత కొంచెం మిశ్రమంగా వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇంకా పరిహారాలు అంటే ప్రతి గురువారం కూడా ఉపవాసం ఉండాలి మీరు, తప్పదు. సింహరాశి వారికి ఈ యొక్క సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్, తర్వాత డిఫెన్స్, పోలీస్ డిపార్ట్మెంట్స్, వీళ్ళకందరికీ కూడాను మిశ్రమ ఫలితాన్ని కూడా చెప్పచ్చు. వ్యవసాయదారులకి సంపూర్ణంగా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. జీవితం దిశ మార్చే ఒక సంవత్సరం అని కూడా చెప్పచ్చు. ఇది మీరు ఏ రకంగా అయినా తీసుకోండి, కాస్త అన్ని విధాలుగా కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. స్పెక్యులేషన్, షేర్ మార్కెట్ ఇవన్నీ జాగ్రత్త. ఇతరులను నమ్మి మీ చేతిలో ఉన్న డబ్బుని పోగొట్టుకోకండి. ఈ సంవత్సరం ఆర్థికంగా చాలా నిలదొక్కుకోవాలి. చాలా వరకు సింహరాశి వారి మీ చేతిలో లిక్విడ్ క్యాష్ కానీ లేదా బ్యాంక్లో డిపాజిట్ కానీ ఉంచుకోండి. ఉన్నదాన్ని పోగొట్టుకోకండి.
ఇది చాలా ముఖ్యంగా మీరు ఇదే మీకు జీవితంలో దిశ మార్చే సందేశం అని కూడా అనుకోండి. ఆర్థికంగా ఎవరిని నమ్మకండి. మీ నీడను కూడా నమ్మకండి. ఇది చాలా ముఖ్యంగా మీరు పాటించాల్సిన విషయం. నవగ్రహాలకి ప్రతి శనివారం 19 ప్రదక్షిణాలు చేయండి. 52 వారాలు. అన్ని రకాలుగా మీకు మేలు జరుగుతుంది. ఇంకను మీ వ్యక్తిగత జాతకం ఇదొచ్చి గోచారంగా చెప్తున్నాను. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మాకు దగ్గర మా ఈ నంబర్‌కి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. సింహరాశి మిత్రులారా జాగ్రత్త. సద్గురు జ్యోతిష్యాలయం ద్వారా కన్యా రాశి వారికి 2026 ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు. ఈ సంవత్సరం జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు కన్యా రాశి వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? సిద్ధంగా ఉండండి. అధికారపరంగా అధికార విజయం 2026లో శిఖరం అనే మాటకు అసలైన అర్థం చూపించే ఒక రాశి ఏదైనా ఉందంటే అది కన్యా రాశి వారు మాత్రమే. ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం అండి. డే 1 నుంచి మీకు పట్టిందల్లా బంగారమే. కన్యా రాశి టాప్ అంటే టాప్, అల్టిమేట్ టాప్ ఈ సంవత్సరం ఎవరైనా ఉన్నారు అనంటే 12 రాశిలో కన్యా రాశి వారు గెట్ రెడీ. రాజకీయంగా అధికార యోగం, ఉద్యోగంలో ప్రమోషన్స్, మంచి మంచి పొజిషన్స్ ఖచ్చితంగా వస్తాయి. రాసి పెట్టుకోండి. నేను చెప్తున్న గురుగారిని అడగచ్చు, మళ్ళీ మీరు అంత అద్భుతంగా ఉంటుంది. పెద్ద విజయం నమోదు చేస్తారు. మీరు ఎక్కడ ఉన్నా సరే ఏదో ఒక పెద్ద విజయాన్ని నమోదు చేస్తారు. మీ జీవితాన్ని మార్చే ఒక సంవత్సరం ఏదైనా ఉందంటే అది 2026 జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పుతుంది. ప్రశంసలు, గౌరవాలు, సమాజంలో గొప్ప వాళ్ళ పరిచయాలు, సభల్లో నిలబడి సత్కారాలు, మంచి విషయాలు వరుసగా జరుగుతాయండి. మీకు ప్రేమ వివాహం కలిసి వస్తుంది. కొత్త జీవితం ప్రారంభమవుతుంది. స్త్రీ పురుషులు ఇరువురికి కూడా కొత్తగా దంపతులుగా మారే అవకాశాలు, స్నేహితురాలతో వివాహం, ప్రేమ వివాహం యోగకరంగా ఉంటుంది. చాలా మందికి వివాహంతో పాటు జీవితంలో కొత్త దిశలో వెళ్తారు. విదేశాలలో స్థిరపడ్డ వాళ్ళు, ఇబ్బంది పడ్డ వాళ్ళందరూ కూడా అవన్నీ కూడా క్లియర్ అయిపోయి మంచిగా అద్భుతంగా ఉంటారు. ఉద్యోగంలో భారీ ధనమైనటువంటి ధన ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలే, లేదా మంచి ఉద్యోగాలు మారుతారు. ఉన్న ఉద్యోగం నుంచి పై ఉద్యోగం కంటే ఇంకా గొప్ప ఉద్యోగం, పెద్ద పెద్ద అవకాశాలు, ఆర్థికంగా మంచి మంచి ప్యాకేజ్తో ఉద్యోగాలు. ఇలా ఎంత డబ్బు వచ్చిందని మీకు కూడా ఆశ్చర్యపోయేంత రకంగా ఆర్థికంగా స్థిరపడతారండి కన్యా రాశి వారు. స్నేహితుల మధ్య ఉన్న వాగ్విదాలు, అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి వాగ్వివాదాలు అన్నీ తొలగిపోతాయి. కోర్టు కేసులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. భార్యాభర్తలు విడిపోయి ఉంటే వాళ్ళు వెంటనే కలిసే అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ ఒక్కసారి మాట్లాడండి ఫోన్ చేసి, అన్నీ సెట్ అయిపోతుంది. మానసికమైనటువంటి ధైర్యం పెరుగుతుంది. అద్భుతంగా ఉంటుంది. మీ పేరే వినిపిస్తుంది ఎక్కడ చూసినా సమాజంలో. ఆ గొప్ప స్థితికి మీరు వచ్చేస్తారు. మీరు సంతానం లేని వారికి, ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్నటువంటి వారికి సంతాన యోగం, సంతానం ఉన్న వారికి ఆ వారి యొక్క విద్య కోసం ప్రయత్నం చేసే వాళ్ళంతా కూడా చాలా యోగం. ఆ సంతానానికి వివాహం చేసే యొక్క యోగం కూడా మీ రాశి వారికి వచ్చేసింది. ఇల్లు కొనుగోలు, స్థలం కొనుగోలు, ఆ ఇంట్లో ఏమైనా లిటికేషన్స్ ఉంటే అవన్నీ క్లియర్ అవ్వడం, కోర్టు కేసులు ఏమైనా ఉంటే క్లియర్ అవ్వడం, ఇల్లు చక్కగా కట్టుకొని గృహప్రవేశం, ఉన్న ఇంటిని వాస్తుపరంగా సర్దుకోవడం. ఎన్నండి, 1, 2, 3 చెప్పుకుంటూ పోవచ్చు. కళాకారులకి చాలా మంచిది. సినిమా రంగం వారికి చాలా గొప్ప అవకాశాలు రాబోతున్నాయి. ప్రయాణాలు, వృత్తిపరమైనటువంటి ప్రయాణాలు, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, నటన పరంగా కూడా చాలా ప్రయాణాలు ఉన్నాయి. కొత్త ప్రదేశాల్లో సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ మార్పులతో పాటు పెద్ద పెద్ద ప్రమోషన్స్, లైఫ్ లిఫ్ట్ చేసే ఒక మంచి ఆపర్చునిటీ రాబోతుంది. బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ప్రభుత్వ సహాయంతో నడిచే బ్యాంకర్స్ అవి కూడా బాగా కలిసి వస్తుంది. యూనివర్సిటీస్ చాలా గొప్పగా మంచి యూనివర్సిటీస్లో విద్యాభ్యాసం వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి చాలా చాలా యోగం అని కూడా చెప్పచ్చు. ఉద్యోగ అవకాశాలు 100% విద్యాపరంగా చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా ఆస్తి, ఆర్థిక భద్రత అని నేను అడగకపోయినా దేవుడు ఇచ్చేశాడే అనేంత గొప్పగా ఆశ్చర్యకరంగా ఉండే ఒక రాశి ఏదైనా ఉందంటే రాసి పెట్టుకోండి కన్యా రాశి మిత్రులారా. శబ్దం చేసి మరి చెప్తున్నా, దిస్ ఇస్ యువర్ ఇయర్. ఆరోగ్యంగా చిన్న చిన్న జాగ్రత్తలు, మోకాళ్ళు, లెగ్మెంట్, ఈ స్పోర్ట్స్ ఆడేటప్పుడు అవన్నీ జాగ్రత్త పడండి. ఈ అసహనం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ సాధారణంగా సర్దుకుంటాయి. నెగిటివ్ ఈ సంవత్సరం ఏమీ లేదండి కన్యా రాశి వారికి. ఇది ఎంత బాగుంది కదా, వినడానికి బాగుంది కదా.
చిన్నవి ఎప్పుడు వస్తూ ఉంటాయి. జాగ్రత్త పడండి. అధికార యోగం, విజయం, ప్రమోషన్, ప్రేమ వివాహం, భారీ ధనం, గౌరవం, జీవితం టాప్ గేర్‌లో ఉంటారు. కన్యా రాశి మిత్రులారా, ఇవన్నీ వచ్చిందంటే అహంకారం రాకూడదు కాబట్టి మీ యొక్క నిత్య జీవితంలో మీ కులదైవాన్ని, ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. వెళ్ళండి ఒక్కసారి తిరుపతికి కుటుంబ సమేతంగా వెళ్ళి ఆ వెంకటనాథుని ఒకసారి కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి స్వామివారిని దర్శనం చేసుకోండి. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటే, అపాయింట్మెంట్ తీసుకోవాలంటే మా నంబర్‌కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు.